ఈవినింగ్ టీ టైంకి లేదా పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి 10 నిమిషాల్లో ప్లేట్ అంతా ఖాళీ అయ్యే స్నాక్ కావాలా? అది కూడా చాలా తక్కువ నూనెతో, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అందరికీ నచ్చే బంగాళదుంపతో అన్నమాట. ఈ పొటాటో కట్లెట్ ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరే, దీనికోసం బంగాళదుంపలు తీసుకుంటున్నాము. ఇవి ఉడకబెట్టిన బంగాళదుంపలు. తర్వాత వీటిని పీల్ చేసేసుకుని, అంటే తొక్క తీసేసుకుని, ఆ తర్వాత మ్యాష్ చేసేసుకోవాలి. చిన్న చిన్న క్రమ్స్ లేకుండా, అంటే చిన్న చిన్న ముక్కలు లాంటివి లేకుండా మొత్తం మెత్తగా చేసేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో పసుపు, సరిపడగా ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఈ మసాలాలన్నీ తగిలితే బాగుంటుంది అనమాట, అందుకనేసి నేను ఇవన్నీ వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ కరివేపాకు ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది అనమాట, ఈ ఆలు కట్లెట్ని డామినేట్ చేస్తుంది. అందుకని కొత్తిమీర కూడా చక్కగా వేసుకోండి, కరివేపాకు అవాయిడ్ చేస్తే మంచిది. ఆ తర్వాత ఇందులో కార్న్ ఫ్లోర్ వేస్తున్నాము. కార్న్ ఫ్లోర్ అట్లాగే బ్రెడ్ క్రమ్స్, ఇవి రెండు మనకి ఆలు టిక్కి విడిపోకుండా బైండింగ్ లా ఉంటాయి అనమాట, అందుకనేసి ఇట్లా కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాము. బ్రెడ్ క్రమ్స్ ఎట్లా తయారు చేయాలో తెలియకపోతే గనక బ్రెడ్ని డ్రై రోస్ట్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేశారు అంటే గనక క్రమ్స్ రెడీ అయిపోతాయి, బ్రెడ్ క్రమ్స్. అవి చాలా రెసిపీస్లో మనం యూజ్ చేస్తుంటాం, నిలవ కూడా ఉంటుంటాయి అనమాట. సరే, ఇవన్నీ వేసేసి చక్కగా ఇట్లాగే కలిపేసుకోవాలి. మొత్తం మసాలాలన్నీ కూడా కరెక్ట్గా కలవాలన్నమాట దీనికి. ఇలా కలిసిన తర్వాత వీటిని ఇట్లా కట్లెట్ షేప్లో చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు తీసుకుని ఇలా ఉండ చేసుకున్న తర్వాత జస్ట్ ఇట్లాగ నొక్కుకున్నాము అంటే కట్లెట్ రెడీ అయిపోతుంది కదా. ఈ కట్లెట్ని మనం శాండ్విచ్ ఇలా చేసుకోవచ్చు, అంటే బ్రెడ్ మధ్యలో పెట్టుకుని చక్కగా తినొచ్చు. అట్లాగే బర్గర్ లాగా బన్నల మధ్యలో పెట్టుకుని తినొచ్చు. చాలా ఇష్టపడతారనమాట పిల్లలు. ఈ బంగాళదుంపతో అసలే రెసిపీస్ చాలా ఇష్టం కదా పిల్లలకి. దాంతో ఇట్లా కట్లెట్ కూడా చేశారు అంటే కనుక సూపర్ అంటే సూపర్గా ఇష్టపడి తింటారు. చూసారు కదా, అన్నీ కూడా ఇట్లాగా రౌండ్గా చేసుకుంటున్నాము. మనకి బ్రేక్ అవడం, క్రాక్స్ రావడం ఇట్లా ఏమీ ఉండదు, ఎందుకంటే కార్న్ ఫ్లోర్ వేసాము, బ్రెడ్ క్రమ్స్ కూడా వేసాము కనుక సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట. కొంచెం స్పైసీగా, లైట్గా మసాలాలు యాడ్ చేసాం కదా, అందుకని స్పైసీగా ఉంటాయి. వీటిని కెచప్తో తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సరే, చూసారు కదా, అన్నీ ఇట్లా రెడీ చేసేసుకున్నాము. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాని మీద కొంచెం నూనె వేసుకుంటున్నాం. ఇక్కడ మనం షాలో ఫ్రై చేసుకుంటున్నాము. చాలా మంది డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు. డీప్ ఫ్రై చేయడం వల్ల ఎక్కువ ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, అది వేరే టేస్ట్ ఉంటుంది అనుకోండి, సూపర్ టేస్ట్. షాలో ఫ్రైలో కూడా సూపర్ టేస్టే ఉంటుంది. ఓకే, నూనె ఎక్కువ కూడా పీల్చదనమాట. ఇలా కొంచెం నూనె వేసేసుకుని ఒకటొకటి దీని మీద పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి. నూనె వేడెక్కేంత వరకు హైలో పెట్టుకోవాలి, తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి మాత్రమే వీటిని రోస్ట్ చేసుకోవాలి. హైలో పెట్టారంటే పైన కలర్ మారిపోతుంది, ఒక లేయర్ లాగా, లోపల మాత్రం మెత్తగానే ఉంటుంది. లేదు, బాయిల్ చేసిన పొటాటోనే కదా, పర్లేదు తినేయచ్చు అనుకుంటే ఓకే, తినేసేయచ్చు. కాకపోతే కొంచెం క్రిస్పీ టెక్స్చర్ అనేది రావాలి అంటే కనుక సిమ్లో పెట్టి ఇట్లాగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వీటిని తిరగేసుకోవాలన్నమాట. ఇలా తిరగేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇది బటర్తో చేసుకున్నా చాలా బాగుంటుంది, నూనెతో చేసుకున్నా బాగుంటుంది. ఈ కట్లెట్ అనేది మనకి చెప్పాను కదా, శాండ్విచ్ మధ్యలో బర్గర్ లాగా ఇట్లాగే ఎలాగైనా పెట్టివ్వచ్చు. లేదు అంటే ఇట్లా ఫ్రై చేసేసి కొంచెం కెచప్ కానీ లేదంటే సాస్ కానీ నంచి పెట్టి కూడా ఇవ్వచ్చు అనమాట. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక 2-3 తినేసరికి కడుపు నిండిపోతుంది, ఫుల్ బాయిల్డ్ పొటాటో కదా, అందుకనేసి. చూసారు కదా, ఇట్లా మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా ఉంటే వేడివేడి తిన్నారు అంటే కనుక చాలా బాగుంటాయి. ఇవి చల్లారిన తర్వాత కూడా తినొచ్చు అనమాట. టేస్ట్ అయితే అస్సలు మారదు. వేడివేడిది అయితే కొంచెం క్రిస్పీ అట్లా వస్తుంది మనకి, అంతే. సరే, ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా, వీటిని ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకుందాము. చూసారు కదా, ఆయిల్ కూడా అస్సలు అంటే అస్సలు పీల్చదు. మనం ఫుల్ డీప్ ఫ్రై చేసాము అంటే కొంచెమైనా ఆయిల్ పీలుస్తుంది. ఇట్లా షాలో ఫ్రై చేసుకున్నారు అంటే కనుక ఆయిల్ ఎక్కువగా మనకి చేతులను అంటుకోవడం, పైన అట్లా తగలడం అటువంటిది ఏమీ ఉండదు అనమాట. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలు టిక్కీ లేదా పొటాటో కట్లెట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టారంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఉంటాను.